వంటి బాధ్యతలు అప్పయిపినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు తిరుమల మల్లన్న గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్ర కమిటీ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ అన్న గారికి, అలాగే హరిశంకర్ అన్న గౌడ్ గారికి, అలాగే వట్టే జానన్న గారికి, సంగం సూర్యారావు గారికి, అలాగే రాష్ట్ర కమిటీ నాయకులందరికీ పేరు పేరున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను నమ్మి మంచిర్యాల జిల్లా బాధ్యతను నాకు అప్పచెప్పి నన్ను నియమించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తావు. ఈరోజు మీరు నాపై పెట్టినటువంటి ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గ్రామ స్థాయి నుంచి కూడా నూతన రాజకీయాలకు ఊతం పోసే విధంగా మంచిర్యాల జిల్లాను తీర్చిదిద్దుతానని, నూతన రాజకీయాలను మంచిర్యాల జిల్లా నుంచే మనం మొదలు పెడదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకుల పెత్తనాన్ని అణగదొక్కి రానున్నటువంటి రోజుల్లో బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే ఇది సాధ్యమనే విధంగా గ్రామ స్థాయి నుంచి ప్రజలను చైతన్యం చేసి రానున్నటువంటి రోజుల్లో యువతను, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని, అన్ని పార్టీల నాయకులను కలుపుకొని మన రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా మంచిర్యాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.